దేవుని సువార్త నిమిత్తము ప్రత్యేకింపబడిన వాడునైన పౌలు రోమాలో ఉన్న దేవుని ప్రియులందరికీ అనగా పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారికి అందరికీ శుభమని చెప్పి వ్రాయినది. మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానములు మీకు కలుగునుగాక. దేవుడు తన కుమారుడును మన ప్రభువునైన యేసుక్రీస్తు విషయమైన ఆ సువార్తను పరిశుద్ధ లేఖనముల యందు తన ప్రవక్తల ద్వారా ముందు వాగ్దానం చేసెను. యేసుక్రీస్తు శరీరమును బట్టి దావీదు సంతానముగాను, మృతులలో నుండి పునరుద్ధానుడైనందున పరిశుద్ధమైన ఆత్మను బట్టి దేవుని కుమారుడుగాను ప్రభావముతో నిరూపింపబడెను. ఈయన నామము నిమిత్తము సమస్త జనులు విశ్వాసమునకు విధేయులగునట్లు ఈయన ద్వారా మేము కృపను అపోస్తలత్వమును పొందితిమి. మీరును వారిలో ఉన్నవారై యేసుక్రీస్తు వారుగా ఉండుటకు పిలువబడి ఉన్నారు. మీ విశ్వాసము సర్వలోకమున ప్రచురము చేయబడుచుండుటను బట్టి మొదట మీ అందరి నిమిత్తము యేసుక్రీస్తు ద్వారా నా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ మధ్యవారపు బైబిల్ ధ్యాన సమయంలో మమ్మల్ని చేర్చి మీ మాటలు ధ్యానం చేయాలని మేము ఇష్టపడతా ఉండగా మీరే మా మధ్య ఉండి మాకు నేర్పించి మాకు బోధించి మమ్మల్ని విశ్వాసములు ఎదిగింప చేయమని కోరుకుంటూ యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటూ ఉన్నాను తండ్రి, ఆమెన్. పోయినసారి మనం మాట్లాడుతూ ఉన్నప్పుడు ఒక 4 క్వశ్చన్స్ని మనం డీల్ చేసాం. మొదటి ప్రశ్న ఏంటంటే పౌలు గారు తన గురించి తాను ఎలా పరిచయం చేసుకున్నాడు. హౌ హీ ఇంట్రడ్యూస్డ్ హిమ్సెల్ఫ్. పాల్ తన గురించి తాను ఎలా పరిచయం చేసుకున్నాడు, తన గురించి ఏం చెప్పుకున్నాడు అనేటువంటి విషయాలు పోయిన వారం మాట్లాడుకున్నాం. అట్లనే ఎవరు దేవుని ప్రియులు అనేటువంటి విషయం, హూ ఆర్ బిలవెడ్ అనేటువంటి విషయాలు, దేవుని ప్రియులు ఎవరు అనేటువంటి విషయాన్ని మాట్లాడుకుందాం. ముందుగానే ప్రవక్తల ద్వారా వాగ్దానం చేయబడింది ఏంటి అనేది కూడా మాట్లాడుకుందాం. వాట్ వాజ్ ద ప్రామిస్డ్ బిఫోర్ హ్యాండ్ బై ద ప్రాఫిట్స్ అనేటువంటి విషయాన్ని కూడా మాట్లాడుకున్నాం. అసలు విశ్వాసులు ఎందుకు పిలువబడ్డారు, వై వీఆర్ కాల్డ్ అనేటువంటి విషయాన్ని కూడా మనం మాట్లాడుకున్నాం. ఈ 4 విషయాల్ని పోయిన వారం మనం చూసాం. ఈ రోజున మళ్ళీ ఇదే వాక్య భాగంలో నుండి ఇంకొంచెం లోతుగా కొన్ని విషయాలు ధ్యానం చేయడానికి మనం సమయం తీసుకుందాం. ఆల్రెడీ వాట్సాప్ గ్రూప్లో మీకు పెట్టినటువంటి క్వశ్చన్స్ని బట్టి ఆన్సర్ చేసుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. సో కొంచెం పెద్ద పుస్తకాన్నే, పత్రిక కొంచెం 16 అధ్యాయాలు ఉన్నటువంటి పుస్తకం కాబట్టి నోట్స్ మీరు మెయింటైన్ చేస్తే మంచిగా ఉంటుంది. ఒక సపరేట్ నోట్స్ పెట్టుకుంటే కూడా చాలా మంచి విషయం. ఉన్నటువంటి విషయాలను మనం రాసుకోవడానికి, ధ్యానం చేయడానికి అవకాశం ఉంటుంది. సో ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే పౌలు గారు గురించి రాయబడినటువంటి 3 ప్రాముఖ్యమైనటువంటి విషయాలు. ప్రాముఖ్యమైన విషయాలు అంటే మనం చదువుకున్నటువంటి 8 వర్సెస్లో పౌలు గారు గురించి రాయబడినటువంటి 3 విషయాలు ఏంటి అనేటువంటి విషయాన్ని మనం చూద్దాం. చెప్పగలుగుతారా? పౌలు గారి గురించి రాయబడినటువంటి 3 విషయాలు ఆల్రెడీ పోయిన వారం మనం మాట్లాడుకున్నవే. దాసుడును అపోస్తలుడును ప్రత్యేకించబడినటువంటి వాడు. దేనికోసం? దేవుని సువార్త నిమిత్తం ప్రత్యేకించబడినటువంటి వాడు. వాట్ ఆర్ ద 3 థింగ్స్ రిటన్ అబౌట్ పాల్ అని అంటే అ సర్వెంట్ ఆఫ్ క్రైస్ట్, కాల్డ్ టు బి అన్ అపోజల్ అండ్ సెట్ అపార్ట్ ఫర్ ద గాస్పెల్ ఆఫ్ గాడ్. 3 ప్రాముఖ్యమైనటువంటి విషయాలు పౌలు గారి గురించి రాయబడ్డాయి. యేసుక్రీస్తు దాసుడు, సర్వెంట్ ఆఫ్ క్రైస్ట్ జీసస్ అని మాట్లాడుతూ ఉన్నప్పుడు వాట్ డస్ ఇట్ మీన్, దాని అర్థం ఏంటి, దాని భావం ఏంటి అని మనం పోయిన వారం చూసినప్పుడు సర్వెంట్ లేదా దాసుడు అనే దాని దగ్గర వాడబడినటువంటి గ్రీకు పదం దౌలాస్ అనేటువంటి గ్రీకు పదం. ఆ పదానికి అర్థం ఏంటంటే బాండ్ సర్వెంట్ అంటే కట్టు బానిస. తెలుగులో కట్టు బానిస అంటే అర్థం ఏంటి అని అంటే ఆ దినాల్లో పౌలు గారు ఈ మాటలు రాస్తున్నటువంటి దినాల్లో వాట్ డస్ ఇట్ మీన్ బై బాండ్ సర్వెంట్, కట్టు బానిస అంటే అర్థం ఏంటి అని అంటే బానిసలు ఆ రోజుల్లో ఉండేవాళ్ళు. అయితే ఆ బానిసలు
వారి యొక్క బానిస కాలం అయిపోయిన తర్వాత ఆ యజమానుడు వారిని చూసుకున్నటువంటి విధానాన్ని బట్టి, ఆ యజమానుడి యొక్క ప్రేమ ఆప్యాయతలను బట్టి, మంచితనాన్ని బట్టి మళ్ళీ ఈ దాసుడు ఏమంటాడాయనంటే వెళ్ళి, అయ్యగారు నేను ఇక ఎక్కడికి వెళ్ళినా కానీ మీ దగ్గర ఉన్నంత మంచిగా నేను ఉండలేను, కాబట్టి నేను మీకు ఇక నుంచి మీ జీవితాంతం కూడా, నా జీవితాంతం కూడా నేను బానిసగా ఉండాలని ఇష్టపడతా ఉన్నాను అన్నప్పుడు ఆ యజమానుడు ఇతన్ని బాండ్ సర్వెంట్గా తీసుకుంటాడు. దానికోసం ఏం చేస్తాడయ్యానంటే వాడిని ఈ చెవు దగ్గర వాడికి ఒక రంధ్రం వేస్తారు. ఆ రంధ్రం వేసి అక్కడ గుర్తుగా ఒక లోహాన్ని పెడతారు. దాన్నే కట్టు బానిసగా ఉండడం అని అంటారనమాట, బాండ్ సర్వెంట్. వాస్తవంగా ధర్మశాస్త్రం ప్రకారం ఏ బానిసనైనా కానీ 6 సంవత్సరాలు మాత్రమే బానిసగా ఉంచుకోవాలా, 7వ సంవత్సరంలో అతన్ని రిలీజ్ చేయాలా, విడిపించాలా. దట్ ఈస్ ద లా ఆ రోజుల్లో ఉన్నటువంటి ధర్మశాస్త్రం. కానీ ఏదైనా బానిస నన్ను 7వ సంవత్సరంలో నన్ను విడిచిపెట్టొద్దు, నేను మీతోనే ఉంటాను అన్నప్పుడు బాండ్ సర్వెంట్గా ఆ మాస్టర్ లేదా ఆ యజమానుడు ఆ బానిసను తీసుకోవడానికి అవకాశం ఉంది. ఆ మాట వాడుతూ ఉన్నాడు ఇక్కడ పౌలు గారు. యేసుక్రీస్తు దాసుడును అన్నప్పుడు ఐ వాంట్ టు బి యువర్ బాండ్ సర్వెంట్ అని అంటా ఉన్నాడు. నేను నీకు కట్టు బానిసగా ఉండాలని ఇష్టపడతా ఉన్నాను అని అంటాడు. కట్టు బానిసకు ఏదైతే ఏ రీతిగా అయితే ఆ చెవుకు రంధ్రం చేయబడి పేర్స్ చేయబడి ఆ లోహపు గుర్తును పెడతారో, శరీరం మీద ఒక గుర్తును పెడతారో కట్టు బానిసకు, బాండ్ సర్వెంట్కు, అలాగనే పౌలు గారు కూడా యేసుక్రీస్తుకు ఉన్నాడు అనేటువంటి విషయాన్ని పౌలు గారు గురించి ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. అందుకోసమనే గలతీలకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయం 17వ వచనంలో, గలేషియన్స్ చాప్టర్ 6:17లో ఈ మాటలు రాయబడతాయి చూడండి. నేను యేసు యొక్క ముద్రలు నా శరీరమందు ధరించి ఉన్నాను, ఇక మీదట ఎవడును నన్ను శ్రమ పెట్టవద్దు. ఫ్రమ్ నౌ ఆన్ లెట్ నో వన్ కాజ్ మీ ట్రబుల్, ఫర్ ఐ బేర్ ఆన్ మై బాడీ ద మార్క్స్ ఆఫ్ జీసస్. ఒక కట్టు బానిసకు ఎలాగైతే యజమానుడి యొక్క మార్క్ ఉంటుందో అలాగే యేసుక్రీస్తు యొక్క ముద్రలు నా మీద ఉంటున్నాయి అని అంటా ఉన్నాడు. పౌలు గారు మాత్రమే కాదండి, మనం కూడా పాపపు బంధకాల్లో ఉన్నప్పుడు యేసుక్రీస్తు తన స్వరక్తం ఇచ్చి మనల్ని సంపాదించుకున్నాడు, మనం ఆయన స్వాస్థ్యము అని మాట్లాడుతూ ఉన్నప్పుడు మనల్ని కూడా దేవుడు పిలుస్తున్నటువంటి పిలుపు ఏంటంటే ఇలాగున మన జీవితాంతం తనకు దాసులుగా ఉండాలి అనేటువంటి ఓ విధానాన్ని ఆయన మనకు పరిచయం చేస్తూ ఉన్నాడు అనేటువంటి విషయాన్ని కూడా మనం గమనించాలి. దేవుడు మనల్ని ఆ కట్టు బానిసగా ఉండేటువంటి, అంటే పదం వినడానికి నెగిటివ్గా కనబడతా ఉంది కానీ అది చాలా చాలా ఆశీర్వాదకరమైన, దీవెనకరమైన స్థితిగా, స్థాయిగా మనం అందరం కూడా ఆలోచించాలా యేసుక్రీస్తు దాసుడును అన్నప్పుడు. అయితే ఇంకా చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 4వ అధ్యాయం 5వ వచనంలో ఒక మాట ఉంది చూడండి. అంధకారములో నుండి వెలుగు ప్రకాశించునుగాక అని పలికిన దేవుడే తన మహిమను గూర్చిన జ్ఞానము యేసుక్రీస్తునందు వెల్లడిపరచుటకు మా హృదయములలో ప్రకాశించను గనుక మేము మమ్మును గూర్చి ప్రకటించుకొనుట లేదు గాని క్రీస్తు యేసును గూర్చి ఆయన ప్రభువనియు మమ్మును గూర్చి యేసు నిమిత్తము మేము మీ పరిచారకులమనియు ప్రకటించుచున్నాము అని అంటాడు. For what we proclaim is not ourselves but Jesus Christ as Lord, with ourselves as your servants for Jesus' sake. Your servants అని అంటా ఉన్నాడు. Your servants. యేసు నిమిత్తం మేము మీకు సర్వెంట్స్ అని అంటా ఉన్నాడు. యేసు ప్రభుకి దాసుడిని, యేసు ప్రభుకి నేను సర్వెంట్ని అని చెప్పుకుంటూ ఉంటే కుదరదు. నేను ఎవరికి సర్వెంట్గా ఉండాలా, నేను ఎవరికి దాసుడిగా ఉండాలా? నా ఎదుట ఉన్నటువంటి వారికి నేను దాసుడుగా ఉండాలా, నేను సర్వెంట్గా ఉండాలా? ఆ తత్వం మనలో లేకుండా నేను సేవకుడిని, నేను సర్వెంట్ని, నేను దాసుడిని అంటే కుదరదనమాట. అది మనం వాక్యంలో నుండి అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం. అందుకోసమనే యేసు ప్రభు వారు ఏం చేశారు? అరే మీలో ఎవడైనా నాయకుడిగా ఉండాలంటే, దాసుడిగా ఉండాలంటే ఏం చేయమన్నాడు? నేను చేసినట్టుగా మీరు కూడా చెయ్యాలి. ఏం చేశాడు యేసు ప్రభు? వాళ్ళ పాదాలు కడుగుతూ ఉన్నాడు. సర్వెంట్ లీడర్షిప్ అంటారు దీన్ని. ఏమంటారండి? సర్వెంట్ లీడర్షిప్. లీడర్షిప్ అనేది
సర్వెంట్ అనేది రెండు కూడా కాంట్రడిక్టరీ వర్డ్స్, ఒకదానికొకటి వ్యతిరేక్తమైనటువంటి పదాలు. లీడర్ అంటే అమ్మో ఆయనకు ఒక చైర్ వేయాలా, సర్వెంట్ అంటే ఆ చైర్ వేసినోడికి పని చేయాలా. కానీ బైబిల్ ఏం చెప్తా ఉంది ఆయన అంటే సర్వెంట్ లీడర్గా ఉండాలి బాబు నువ్వు అని అంటా ఉంది. అనగా నువ్వు నాయకుడివే కానీ సేవకుడిగా ఉండాలా. అది యేసు ప్రభు యొక్క తత్వం. ఇది మనం గమనించాలా. యేసు ప్రభు జీవితంలో నుండి అలాగే పౌలు గారి జీవితంలో నుండి ఈ మాటలు మనం గమనించాలా. యేసుక్రీస్తు దాసుడును అన్నప్పుడు అంత వ్యక్తిత్వాన్ని, అలాంటి వ్యక్తిత్వాన్ని పౌలు గారు కలిగి ఉన్నాడు. అందుకోసం యాక్చువల్గా అపోస్తల కార్యాలు 22వ అధ్యాయం 10వ వచనంలో పౌలు తాను ఎలాగూ ప్రభు చేత సంధించబడ్డాడో ఆ విషయాలు చెబుతూ, ఆ తర్వాత ఏ రీతిగా తాను నియమింపబడ్డాడు అనేటువంటి విషయాల్ని పంచుకుంటూ అక్కడ రాయబడినటువంటి మాట చూడండి. ఇదిగో నేను వెళ్తా ఉంటే అకస్మాత్తుగా ఒక వెలుగు నా చుట్టూ ప్రకాశించింది. సౌలా సౌలా నీవెందుకు నన్ను హింసించుచున్నావని ఒక స్వరం నాకు వినబడింది. అందుకు నేను ప్రభువా నువ్వెవడవని అడిగినప్పుడు ఆయన నీవు హింసించుచున్న నజరేయుడగు యేసును అని నాతో చెప్పాడు. ఇలాగున సంభాషణ కొనసాగుతూ ఉంటే ద ఫస్ట్ థింగ్ ఐ హ్యావ్ ఆస్క్డ్ గాడ్ ఆర్ జీసస్ ఎట్ ద టైమ్ ఆఫ్ ఎన్కౌంటర్ విత్ జీసస్, ద ఫస్ట్ ఎన్కౌంటర్ విత్ జీసస్. యేసు ప్రభు సౌలును దర్శించినటువంటి ఆ మొట్టమొదటి సమయంలో సౌలు ఏమడిగాడంట చూడండి 10వ వచనంలో, అప్పుడు నేను ప్రభువా నేనేమి చేయవలనని. ద వెరీ బిగినింగ్ ఆఫ్ సాల్స్ మినిస్ట్రీ, the very beginning of Saul's reconciliation with Jesus Christ, the very beginning that Saul recognized that Jesus Christ is the Lord and Savior and his master. వెంటనే వచ్చినటువంటి ప్రశ్న ఏంటంటే ప్రభువా అంటే పరిపాలకుడా, నా మీద పరిపాలకుడా. ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తిని ప్రభువా అని అంటా ఉన్నాడనంటే నా మీద సర్వాధికారం నీదే అని చెప్తా అన్నమాట. ప్రభువా నేనేమి చేయవలనని అడుగగా నేనేం చేయాలి చెప్పేగా. ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు చెప్పు. దాట్ షుడ్ బి ద క్వశ్చన్ ఎవ్రీ డే ఇన్ అవర్ లైఫ్స్. ప్రతిరోజు కూడా ఈ ప్రశ్న, ఒకవేళ నువ్వు ప్రభువుని వెంబడించేటువంటి వాడివైతే, నువ్వు ప్రభువుని వెంబడించేటువంటి దానవైతే, ప్రతిరోజు కూడా నీ నుండి నా నుండి ఉండాల్సినటువంటి ప్రశ్న ఏంటంటే ఉదయాన్నే లేచి అయ్యా ఈరోజు నన్ను ఏం చేయమంటున్నావు, ఈ విషయంలో నన్ను ఏం చేయమంటావు, ఆ విషయంలో నన్ను ఏం చేయమంటావు అని నీ ప్రభు దగ్గర నువ్వు విచారణ చేయాలా. యూ షుడ్ ఎంక్వైర్ విత్ యువర్ మాస్టర్ అబౌట్ వాట్ యూ షుడ్ డూ ఆన్ యువర్ ఎవ్రీడే లైఫ్. నీ అనుదినం నీ మాస్టర్, నీ యజమానుడైనటువంటి ప్రభు దగ్గర నువ్వు అడుగుతూ ఉండాలా. ఇది యేసుక్రీస్తు దాసుడును అన్నప్పుడు పౌలు గారి జీవితంలో మనం కనబడుతున్నటువంటి విషయాలు. ఇవేవో ఆయన పదాలు బాగున్నాయి అని చెప్పి రాయటానికి బాగుందని రాయలేదండి. మనం ఆయన జీవితాన్ని చదువుతూ ఉంటే పౌలు గారి జీవితంలో ఇవన్నీ కూడా మనకు కనబడతా ఉంటాయి. పరిశుద్ధాత్మని చేత నడిపించబడటం, ఆగమంటే ఆగిపోవడం, పొమ్మంటే పోవడం, ఆయన దగ్గర మాట్లాడడం, ఆయన స్వరాన్ని వినడం, ఇవన్నీ కూడా పౌలు గారి జీవితంలో ఆయన రెగ్యులర్ డే టు డే లైఫ్లో చాలా సర్వసాధారణమైనటువంటి క్రైస్తవ జీవితం. దేవునితో మాట్లాడటం, దేవుని స్వరాన్ని వినడం, దేవునితో మాట్లాడటం, దేవుని స్వరాన్ని వినడం, ఇట్స్ అ బేసిక్ క్రిస్టియన్ లైఫ్ అండి. చాలామంది ఏమంటారు అంటే ప్రభు నాతో మాట్లాడాడంటే అమ్మా ఆమెతో ప్రభు మాట్లాడాడంట, లేకపోతే సాల్మన్ గారితో ప్రభుతో మాట్లాడాడంట, ఎంత ఆత్మీయుడైతే ప్రభు మాట్లాడాడు, ఉట్టిదే ఇదంతా. బేసిక్ క్రిస్టియన్ లైఫ్ ఏంటంటే ఆయన నీతో నాతో సహవసించడానికే, నీతో నాతో మాట్లాడడానికే ఆయన నిన్ను నన్ను రక్షించుకున్నాడు. నువ్వు ఆయనతో మాట్లాడుతూ ఉంటే ఆయన నీతో మాట్లాడుతూ ఉంటాడు. యూ విల్ హ్యావ్ దట్ ఎక్స్పీరియన్సెస్ ఎవ్రీ డే యూ క్యాన్. మనం అలాగున ఆయనతో సహవసించేటువంటి సందర్భాలు కలిగి ఉండాలా యేసుక్రీస్తు దాసుడును అన్నప్పుడు. అపోస్తులుడుగా ఉండడానికి పిలువబడినటువంటి వాడును అన్నప్పుడు అపోస్తులుడు అనేటువంటి మాటకు, అపోజల్ అనేటువంటి మాటకు అర్థం ఏంటంటే పంపబడినటువంటి వాడు, ముందుగా పంపబడినటువంటి వాడు. కాన్సెప్ట్ ఏం మాట్లాడుతూ ఉన్నాడు అంటే ఆ రోజుల్లో ఒక రాజు ఇంకొక రాజ్యాన్ని దాని మీద దండెత్తి దండయాత్ర చేసి ఆ రాజును ఓడించిన తర్వాత వీళ్ళందరూ యుద్ధభూమిలో యుద్ధం చేస్తూ ఉంటారు.
ఎప్పుడైతే ఆ ప్రాంతం యొక్క రాజు ఓడిపోయాడో, చనిపోయాడో, ఈ రాజు దగ్గర నుండి ఒకడు ఆ ఊర్లోకి వెళ్తాడనమాట. ఆ రాజ్యంలోకి వెళ్తాడు జెండా పట్టుకొని. ఆ జెండా వస్తుందంటేనే ఆ ఊరోళ్ళకి అర్థమైపోవాలా, అమ్మ మన రాజుగారు ఓడిపోయాడరా, చనిపోయాడరా అని చెప్పేసి వాళ్ళకి అర్థం కావాలా. వీడు జెండా పట్టుకొని వచ్చి ఏం ప్రకటన చేస్తాడు అంటే, ఒరే అబ్బాయిలు, మీ రాజుగారు యుద్ధభూమిలో ఓడిపోయారు, చనిపోయారు, ఇక నుండి ఈ రాజ్యం ఎవరిది అని అంటే మా రాజుగారిది. కాబట్టి ఇక నుండి మా రాజుగారి యొక్క విధి విధానాలకు మీరు తలవగ్గాలా, మీరు తలదించుకోవాలా, ఆయన గారి యొక్క పరిపాలనలోకి మీరు రావాలా అని వీడు ప్రకటన చేస్తాడు. అదిగో వాడిని ఏమంటారు అంటే అపోజల్ అని అంటారు. ఇవాంజిలయాన్ అనేటువంటి మాట కూడా అక్కడే వచ్చింది. సువార్థికుడు అనేటువంటి మాట కూడా. ఈ విధంగా చేసినప్పుడు ఆ ఊరోళ్ళందరూ ఏం చేస్తారా అంటే, ఈ వెనక ఈ రాజు రథంలో వస్తూ ఉంటాడు, ఈ వెనక ఈ రాజు వస్తూ ఉంటాడు. ఇక ఈ రాజు ఊరిలోకి వస్తూ ఉంటే ఆ ఊరిలో వాళ్ళందరూ కూడా తలలు దించుకుని నిలబడతారు, లేకపోతే మోకాళ్ళ మీద కూర్చుంటారు. ఇదిగో ఈ సన్నివేశాన్ని ఏమంటా ఉన్నారా అంటే, ఆ రాజుకు, ఆ నూతనమైనటువంటి రాజుకు, ఆ నూతనమైనటువంటి పరిపాలనకు వాళ్ళని వాళ్ళు అప్పగించుకోవడం. ఈ వార్తను తీసుకెళ్లే వాడిని ఏమంటారా అంటే అపోస్తలుడు అని అంటారు. ఈ రాజు గురించినటువంటి వార్తను తీసుకుని వెళ్ళి అక్కడ ఉన్నటువంటి వారికి కొత్త రాజు వస్తూ ఉన్నాడు అనేటువంటి విషయాన్ని, మీ రాజ్యం ఓడిపోయింది, ఏ నూతనమైన రాజు, నూతనమైన రాజ్యాన్ని గురించి చెప్పేటువంటి వాడిని ముందుగా పంపబడినటువంటి వాడు అపోస్తల్. అయితే అపోస్తలత్వము అనేటువంటి ఈ విషయము ఇట్స్ అ హై కాలింగ్, చాలా చాలా ఉన్నతమైనటువంటి పిలుపు. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం 11వ వచనంలో ఈ మాటలు మనం గమనిస్తాం. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం 11వ వచనంలో ఈ మాట మనం గమనిస్తాం. చూడండి, అక్కడ సంఘాన్ని గురించి మాట్లాడుతూ ఉన్నప్పుడు, సంఘంలో ఉండాల్సినటువంటి ఆఫీసెస్ గురించి మాట్లాడుతూ ఉన్నప్పుడు 5 మెయిన్ ఆఫీసెస్ ఇన్ ద చర్చ్ అని దీనికి పేరు. మనమందరము విశ్వాస విషయములోను, దేవుని కుమారుని గూర్చిన జ్ఞాన విషయములోను ఏకత్వం పొంది సంపూర్ణ పురుషుల మగు వరకు, అనగా క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలవార మగు వరకు ఆయన ఈలాగు నియమించెను. పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకు, పరిచర్య ధర్మము జరుగుటకు ఆయన కొందరిని అపోస్తులుగాను, కొందరిని ప్రవక్తలుగాను, కొందరిని సువార్థికులుగాను, కొందరిని కాపరులుగాను, ఉపదేశకులుగాను నియమించెను. అపోస్తలత్వం అనేది సంఘంలో చాలా హై కాలింగ్ అన్నమాట. కొందరిని అపోస్తులుగాను, కొందరిని ప్రవక్తలుగాను, కొందరిని సువార్థికులుగాను, కొందరిని కాపరులుగాను ఆయన నియమించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. పౌలు గారు ఇదిగో నేను అపోస్తలుడును అన్నప్పుడు ఆయన ముందుగా పంపబడినటువంటి వాడు, ఆయన పిలువబడినటువంటి వాడు అనేటువంటి విషయాన్ని మనం గమనించాలి. ఈ పిలువబట్టంలో ఒక ప్రాముఖ్యమైనటువంటి విషయం ఉందండి. చూడండి, గలతీయులకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 1వ వచనంలో ఈ పిలువబట్టంలో ఒక ప్రాముఖ్యమైనటువంటి విషయం ఉంది. చూడండి, మనుషుల మూలముగానైనను ఏ మనుష్యుని వలననైనను కాక యేసుక్రీస్తు వలనను ఆయనను మృతులలో నుండి లేపిన తండ్రి అయిన దేవుని వలనను అపోస్తలుడుగా నియమింపబడిన పౌలను నేను అపోస్తలుడినే, నేను పిలువబడినటువంటి వాడినే. అయితే నేను పిలువబడింది ఎవరితోనయ్యానంటే మనుషులతో కాదు, మనుషుల మూలముగానైనను ఏ మనుషుని వలనైనను. అంటే రికమెండేషన్ ఏం లేదు ఇక్కడ, ఎవరు రికమెండేషన్ చేయలా, లేకపోతే ఎవరైనా తీసుకొచ్చి నన్ను ఉద్ధరించలా. నన్ను పిలిచింది ఎవరు, నేను ఎవరి చేత పిలువబడ్డాను, ఎవరి చేత నియమింపబడ్డాను అని అంటే ఇదిగో యేసుక్రీస్తు వలన, ఆయనను మృతులలో నుండి లేపిన తండ్రి అయిన దేవుని వలన అపోస్తులుగా నియమింపబడ్డాను నేను అని అంటా ఉన్నాడు. చాలా 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 ముఖ్యమైన ప్రాముఖ్యమైనటువంటి విషయం. వెన్ వి ట్రై టు అండర్స్టాండ్ ద మినిస్ట్రీ అండ్ ద మినిస్టర్స్, మనం పరిచర్యను, పరిచారకులను అర్థం చేసుకోవడానికి ఈ మాటలన్నీ కూడా చాలా ప్రాముఖ్యం. మనుషుల చేత కొంతమంది నియమింపబడతా ఉంటారు, మనుషుల చేత కొంతమంది పిలువబడతా ఉంటారు. వాళ్ళ వల్ల ఏం జరగదు. దేవుని చేత పిలువబడిన, దేవుని చేత నియమింపబడినటువంటి వారి చేత దేవుడు తన సమయంలో తన పనులు చేస్తూ ఉంటాడు. అపోస్తలుడుగా ఉండడానికి పిలువబడ్డాడు అని చెప్తా ఉన్నాడు. ఇది చాలా ప్రాముఖ్యమైన పిలుపు అని చెప్తా ఉన్నాడు. అంత మాత్రమే కాదు, ఇది మనుషుల వలన కలిగింది కాదు, ఇది దేవుని వలన కలిగింది అని అంటా ఉన్నాడు. మూడవది, దేవుని సువార్త నిమిత్తం ప్రత్యేకించబడినటువంటి వాడు.
పౌలు గారి గురించినటువంటి 3 విషయాలు మనం మాట్లాడుతూ ఉన్నాం. ద 3 థింగ్స్ రిటన్ అబౌట్ పాల్. ఫస్ట్ది ఏంటంటే సర్వెంట్ ఆఫ్ క్రైస్ట్, రెండవది ఏంటంటే కాల్ టు బి అన్ అపోజల్, మూడవది ఏంటంటే సెట్ అపార్ట్ ఫర్ ద గాస్పల్ ఆఫ్ గాడ్. యేసుక్రీస్తు దాసుడు, అపోస్తలుడుగా ఉండుటకు పిలువబడిన వాడు, దేవుని సువార్త నిమిత్తం ప్రత్యేకించబడినటువంటి వాడు. ఈయన ప్రత్యేకించబడినటువంటి వాడంట. సెట్ అపార్ట్ దేనికోసం? దేవుని సువార్త నిమిత్తం అని అంటా ఉన్నాడు. అనగా పౌలు గారికి ఇక ఆయన ప్రత్యేకించబడింది దేనికోసం అని అంటే సువార్త కోసం. పౌలు గారి యొక్క ప్రాథమిక లక్ష్యం ఏంటంటే, ప్రైమరీ ఫోకస్ ఏంటంటే సువార్తే. ప్రైమరీ ఫోకస్, ప్రాథమిక లక్ష్యం అయింది సువార్తే. ఒక ప్రాముఖ్యమైనటువంటి విషయాన్ని తిమోతికి రాస్తాడు చూడండి. తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 1వ అధ్యాయం 11వ వచనం. సువార్త విషయంలో ఏమేం చేస్తూ ఉన్నాడో రాస్తా ఉన్నాడు చూడండి. తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 1వ అధ్యాయం 11వ వచనం. ఆ సువార్త విషయములో నేను ప్రకటించువాడను గాను, అపోస్తలుడను గాను, బోధకుడును గాను. సువార్త విషయంలో ఎన్ని పనులు చేస్తూ ఉన్నాడు మనోడు? మొదటి పని ఏంటి? ప్రకటించేవాడుగా ఉన్నాడంట. రెండవది అపోస్తలుడుగా ఉన్నాడంట. మూడవది బోధకుడుగా ఉన్నాడంట. ప్రకటించేటువంటి వాడుగా ఉన్నాడు, సువార్తను ప్రకటిస్తూ ఉన్నాడు. సువార్త విషయంలో అపోస్తలుడుగా ఉన్నాడు, సువార్త విషయంలో బోధకుడుగా ఉన్నాడు. అందుకోసమనే ప్రాంతాలకు వెళ్ళి సువార్తను ప్రకటిస్తాడు మనవాడే. ఇంకో 3-4 కూర్చోబెట్టి సువార్త అంటే ఏంటో కూడా చెబుతాడు, బోధపరుస్తాడు. టీచింగ్ అంటున్నాం దీన్ని. సువార్తను బోధిస్తూ ఉన్నాడు. ప్రియమైనటువంటి వాళ్ళారా, మనలో చాలామందికి సువార్త ప్రకటించబడింది, సువార్త బోధింపబడలా మనకి. అందుకోసమే చాలా విషయాల్లో మనం వెనకబడిపోయి ఉంటాం. వీఆర్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్ గాడ్ రైట్లీ. కారణం ఏంటంటే మనకు సువార్త ప్రకటించబడింది కానీ మనకు సువార్త బోధింపబడలేదు. మనకు సువార్త బోధింపబడితే, అందుకోసమనే కొరింథీయులకు రాసినటువంటి పత్రికలో, మొదటి పత్రికలో వారికి రకరకాల సమస్యలు ఉన్నాయి, రకరకాల ప్రశ్నలు ఉన్నాయి. ఆ ప్రశ్నలకు, ఆ సమస్యలకు పరిష్కారాలు చెబుతూ ప్రతి సమస్యకు వారిని ఎక్కడికి తీసుకెళ్తాడంటే సువార్త దగ్గరికి తీసుకుని వెళ్తాడు. గాస్పల్ ఈజ్ ద ఆన్సర్ ఫర్ ఎవ్రీ ప్రాబ్లమ్ దట్ యు ఆర్ ఫేసింగ్ ఇన్ యువర్ డే టు డే లైఫ్. Gospel is the answer for every problem that you are facing individually, as family, as the member of the church. Gospel is the answer. భార్యాభర్తల మధ్య ఏదైనా సమస్య వచ్చిందనుకోండి, ఆన్సర్ ఏంటంటే సువార్త. పురుషుడు ఏం చేయాలా? సువార్తలో యేసు ప్రభు ఏమై ఉన్నాడో దాన్ని చూసుకొని, ఓకే యేసు ప్రభు సంఘం కోసం చనిపోయాడు అని చెప్పి పురుషుడు చనిపోతూ ఉండాలి, రోజు పునరుద్ధరణడు అవ్వాలా. స్త్రీ ఏం చేయాలా? ఓహో సంఘం తన శిరస్సు అయినటువంటి యేసుక్రీస్తుకు లోబడతా ఉంది కాబట్టి నేను కూడా లోబడతా ఉండాలా. ఫర్ ఎవ్రీథింగ్. యజమానుడు దాసుడు సువార్త దగ్గరికి వెళ్ళాలా, భార్య భర్త సువార్త దగ్గరికి వెళ్ళాలా, తండ్రి కుమారుడు సువార్త దగ్గరికి వెళ్ళాలా. ఎవరైనా కానీ ప్రతిదానికి సువార్త దగ్గరికి వెళ్ళాలా. సువార్త ప్రకటించబడటమే కాదు కానీ సువార్త బోధింపబడాలి. మనకి సువార్త బోధింపబడాలి. సువార్త బోధించబడినప్పుడు అనేకమైనటువంటి విషయాలు మనం చదువుకోవడానికి లేదా వాటి యందు దృష్టి పెట్టడానికి, తద్వారా మన జీవితాలు కట్టుకోవడానికి చాలా అవకాశం ఉంటుంది. సో ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, ఈరోజు పౌలు గారు గురించి రాయబడిన 3 విషయాలేంటి ఈ 8 వచనాల్లో అని అంటే 3 విషయాలు. ఒకటి, యేసుక్రీస్తు దాసుడు, అపోస్తలుడుగా ఉండుటకు పిలువబడినవాడు, దేవుని సువార్త నిమిత్తం ప్రత్యేకించబడినవాడు. రైట్. రెండవ ప్రశ్న, సువార్త గురించి రాయబడిన 3 విషయాలు ఏంటి చెప్పండి. సువార్త గురించి రాయబడిన 3 విషయాలు ఏంటి? పరిశుద్ధ లేఖనములో ప్రవక్తల ద్వారా ముందుగానే చెప్పబడింది. థ్యాంక్ యూ అమ్మగారు. ఒకటి. రెండో చెప్పండి. What are the 3 things written about gospel in these 8 verses? It's about concerning about Jesus Christ. Thank you so much. Third one. No. Only in these verses 1 to 8. Verses 3 and 4. The gospel is the power of God. Verses
verses 3 and 4, concerning his son who was descended from David according to the flesh and was declared to be the Son of God in power according to the Spirit of holiness by his resurrection from the dead, Jesus Christ our Lord. Okay, very close to the point, but we have direct answer. అయిపోయింది అమ్మగారు చెప్పేశారు, స్వాతి అమ్మగారు చెప్పేశారు. అది రెండోదేమో ఇట్ ఈస్ అబౌట్ కన్సర్నింగ్ జీసస్ క్రైస్ట్, కన్సర్నింగ్ హి సన్, యేసుక్రీస్తు విషయమైన సువార్త. మూడవది అదే అదొకటి. 3 విషయాలు సువార్త గురించి చెప్పిన 3 విషయాలు. చూడండి, ఫస్ట్ వర్స్లోనే సెట్ అపార్ట్ ఫర్ ద గాస్పల్ ఆఫ్ గాడ్. గాస్పల్ గురించి చెప్పబడినటువంటి మొట్టమొదటి మాట ఇట్ ఈజ్ ఆఫ్ గాడ్, దేవుని సువార్త మొట్టమొదటిది. రెండోది ఏంటంటే పరిశుద్ధ లేఖనములు స్థిరపరిచిన సువార్త. మూడోది ఏంటనంటే యేసుక్రీస్తు విషయమైన సువార్త. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ ఆన్సర్స్. మీరు 2 ఆన్సర్లు ఇచ్చారు. ఒకటి మొట్టమొదటి దాన్ని మిస్ అయిపోయారు. అదేంటంటే గాస్పల్ ఆఫ్ గాడ్, దేవుని సువార్త, గాస్పల్ ఆఫ్ గాడ్. రెండోదేమో పరిశుద్ధ లేఖనములు స్థిరపరిచిన సువార్త. మూడోదేమో యేసుక్రీస్తు విషయమైన సువార్త. సువార్త గురించి మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆ దినాల్లో జాగ్రత్తగా విందాం. సువార్త గురించి మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆ దినాల్లో ఇట్స్ అన్ అనౌన్స్మెంట్, అదొక ప్రకటన, అందరికీ చెప్పబడుతుంది. ఇక్కడ మీరు అందరూ ఉన్నారు కదా, ఇక్కడ ఉండి ప్రకటిస్తే, సువార్తను అనౌన్స్ చేస్తే ఇది మీ అందరికీ చెప్పబడింది. సువార్త అన్నప్పుడు అందరికీ చెప్పబడింది. రెండవది ఇది ఒక ఇన్విటేషన్, అంటే ఆహ్వానం. ఇదిగో అబ్బాయిలు, సమస్త భారముల చేత శ్రమపడుతున్నటువంటి వారులారా నా యొద్దకు రండి, నేను మీకు నా యొద్దకు రండి. ఇట్స్ అన్ ఇన్విటేషన్. ఇదిగో మీరు పాపంలో ఉన్నారు, మీరు పాపంలో అలాగనే ఉంటే నిత్య అగ్నికి వెళ్ళిపోతారు, కాబట్టి జాగ్రత్త, తీర్పు ఉంది, ఇదిగో ఇక్కడ రక్షణ ఉంది. ఇట్స్ అన్ అనౌన్స్మెంట్, ఇట్స్ అన్ ఇన్విటేషన్. మూడోది ఏంటంటే ఇగో కమాండ్మెంట్. ఇది అందరూ అంతటను మారు మనసు పొందాలని ఆయన చిత్తమై ఉన్నది. అందరూ మారు మనసు పొందాలని ఆయన ఆశిస్తూ ఉన్నాడు. రండి అని అంటూ ఉన్నాడు. ఇందాక చెప్పాం కదా, ఒక రాజు ఇంకొక రాజ్యాన్ని ఓడించినప్పుడు అక్కడికి వెళ్ళి ఏం చెప్తారు? అనౌన్స్మెంట్ చేస్తారు. అబ్బాయ్, మీ రాజ్యం రాజు ఓడిపోయాడు, ఇక నుంచి ఈ రాజు అని అనౌన్స్మెంట్ చేస్తారు, ఇన్విటేషన్ ఇస్తారు. మీరందరూ కూడా ఈ రాజు యొక్క పరిపాలనలోకి రావాలి అని ఇన్విటేషన్ ఇస్తారు, ఆజ్ఞిస్తారు. ఎవడైనా ఉండట్లేదా, ఎవడైనా ఒప్పుకోవట్లేదా? మేము ఆ రాజు కిందే ఉంటాం, ఒకవేళ ఆ రాజు చనిపోతే మా జీవితాలు మాకు అవసరం లేదు అనుకుంటారా? ఓకే రండి అని చెప్పేసి శిరచ్ఛేదనం చేసేస్తారు. సువార్త అన్నప్పుడు అది అందరికీ చెప్పబడుతుంది, అది ఆహ్వానంగా పిలువబడింది. మూడోది ఆజ్ఞగా ఇవ్వబడింది. ఒకవేళ నువ్వు దాన్ని తీసుకోకపోతే తోయబడతావు, అగ్నిగుండంలోకి, నిత్యాగ్నిలోకి వెళ్ళిపోతావు. సువార్త గురించి వ్రాయబడినటువంటి 3 విషయాలు, ఇట్ ఈస్ గాస్పల్ ఆఫ్ గాడ్, అలాగనే స్క్రిప్చర్స్ దాన్ని స్థిరపరిచాయి. మూడవది ఇది యేసుక్రీస్తు విషయమైనటువంటి సువార్త. దేవుని సువార్త అంటే ఏంటో ధ్యానం చేద్దాం. దేవుని సువార్త అంటే ఏంటో ధ్యానం చేద్దాం. దేవుని సువార్త అని ఎందుకన్నాడు దీన్ని పౌలు గారు అని అంటే, ఇక్కడే 1వ అధ్యాయం 16వ వచనంలో చూడండి, దేవుని సువార్త అని ఎందుకన్నాడు? సువార్తను గూర్చి నేను సిగ్గుపడవాడను కాను, ఏలయనగా నమ్ము ప్రతివానికి, మొదట యూదునికి గ్రీసు దేశస్థునికి కూడా రక్షణ కలుగు చేయుటకు అది దేవుని శక్తి అయి ఉన్నది. ఫార్ ఐ ఆమ్ నాట్ అషేమ్డ్ ఆఫ్ ద గాస్పల్, ఫార్ ఇట్ ఈస్ ద పవర్ ఆఫ్ గాడ్ ఫర్ సాల్వేషన్. గాస్పల్ అంటే పవర్ ఆఫ్ గాడ్, దేవుని శక్తి. అందుకోసమనే నిలబడినటువంటి వాడికి క్వాలిఫికేషన్ ఉందా, నిలబడినటువంటి వాడు బాగా మాట్లాడుతూ ఉన్నాడా, నిలబడినటువంటి వాడికి భాష వచ్చా, ఇవన్నీ ఏముండదు. సువార్త ఇట్ సెల్ఫ్ ద పవర్ ఆఫ్ గాడ్. సువార్త ప్రకటించబడితే హృదయాలు కదిలించబడతాయి, సువార్త ప్రకటించబడితే హృదయాలు మార్చబడతాయి, సువార్త ప్రకటిస్తే హృదయాలు మండుతాయి, సువార్త ప్రకటిస్తే లోపల గలిబిలవుద్ది. కారణం ఏంటంటే ఇట్ సెల్ఫ్ ద పవర్ ఆఫ్ గాడ్. సువార్త అంటేనే దేవుని శక్తి.
సువార్తను గురించి నేను సిగ్గుపడిన వాడు కాను. ఎలా అనగా అది రక్షణ కలుగు చేయుటకు అది దేవుని శక్తి. దేవుని శక్తి. సువార్త అంటే దేవుని శక్తి. అందుకోసమనే దేవుని సువార్త అన్నాడు. 17వ వచనంలో అక్కడే చూడండి. ఎందుకనినా నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించునని వ్రాయబడిన ప్రకారము విశ్వాస మూలముగా అంతకంతకు విశ్వాసము కలుగునట్లు దేవుని నీతి దాని యందు, దేని యందు? సువార్త యందు. సువార్త యందు ఏం బయలుపరచబడతా ఉంది? దేవుని నీతి బయలుపరచబడతా ఉందండి. సువార్త చెప్పినప్పుడు దేవుని నీతి మాత్రమే బయలుపరచబడాల. సువార్త చెప్పినప్పుడు దేవుని నీతి మాత్రమే బయలుపరచబడాల. ప్రియమైనటువంటి వాళ్ళ, అక్కడ ఎవరు చెప్పేవాడి గొప్పతనం రాకూడదు, చెప్పేవాడి నీతి రాకూడదు, చెప్పేవాడి ఫేమస్ లేకపోతే వాడి యొక్క నేమ్ ఏమి రావడానికి వీల్లేదు. సువార్తలో దేవుని నీతి బయలుపరచబడాలా. ఇది దేవుని సువార్త. ఇది దేవుని సువార్త. దేవుని సువార్తలో దేవుని శక్తి ఉంది కాబట్టి అది దేవుని సువార్త. సువార్తలో దేవుని నీతి దాని యందు బయలుపరచబడతా ఉంది. అలాగనే గలతీయులకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 11-12 వచనాలు చూడండి. గలతీయులకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 11-12 వచనాలు చూడండి. సహోదరులారా, నేను ప్రకటించిన సువార్త మనుష్యుని యోచన ప్రకారమైనది కాదని మీకు తెలియజెప్పుచున్నాను. మనుష్యుని వలన దానిని నేను పొందలేదు, నాకెవడు దాన్ని బోధింపలేదు, కానీ యేసుక్రీస్తు బయలుపరచడం వలనే అది నాకు లభించింది. ఫర్ ఐ వుడ్ హ్యావ్ యు నో బ్రదర్స్ that the gospel that was preached by me is not man's gospel, for I did not receive it from any man. మనుషుని వలన కలిగింది కాదు ఇది సువార్త. మనుషుడు నేర్పించింది కాదు ఇది సువార్త. ఇది దేవుని సువార్త అని ఎందుకంటా ఉన్నాడు పౌలు గారు అని అంటే అదే సువార్త ఇట్ సెల్ఫ్ ద పవర్ ఆఫ్ గాడ్. సువార్తలో ఏం బయలుపరచబడతా ఉంది? దేవుని నీతి బయలుపరచబడతా ఉంది. ఇది మనుషుల వలన అయినది కాదు, మనుషుల వలన బోధించబడింది కాదు, ఇది దేవుని వలన ఇవ్వబడింది కదా. ఎవరైనా ఇది చెప్తారా తప్పుపోకుండా? యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం చెప్పండి. అయిపోయింది. దేవుడే ప్రేమించాడు, దేవుడే ఇచ్చాడు, దేవుడే చచ్చిపోయాడు, దేవుడే తిరిగి లేచాడు, దేవుడే ఇచ్చాడు. ఎవ్రీథింగ్ ఈజ్ గాడ్. సువార్త అంటే దేవుడే, ఇంకేం లేదు అక్కడ. దేవుడు లోకమును ప్రేమించాడు. సాల్మన్ని దేవుణ్ణి ప్రేమించాడు కాబట్టి దేవుడు తన కుమారుని ఇచ్చాడు అని ఉందా అక్కడ? దేవుడు ప్రేమించాడు. దేవుడు అందుకోసమే యోహాను ఏమంటాడు అంటే ఆయన ముందుగా ప్రేమించాడు. ప్రియమైనటువంటి వాళ్ళ, ఇది దేవుని సువార్త. ఎందుకని అంటే గాస్పల్ ఇట్ సెల్ఫ్ ద పవర్ ఆఫ్ గాడ్ అండ్ గాడ్స్ రైచియస్నెస్ రివీల్డ్ ఇన్ ద గాస్పల్ ఆఫ్ గాడ్. దేవుని నీతి దాంట్లో బయలుపరచబడతా ఉంది. ఇది మనుషుని వలన కలిగింది కాదు, మనుషులు నేర్పించేది కాదు, ఇది దేవుని వలన కలిగింది. యోహాను 3:16లో మనం చదువుతూ ఉన్నప్పుడు దానికి కర్త కర్మ క్రియ అంతా దేవుడే. అందుకోసం ఇది దేవుని సువార్త. రెండవది, ఈ సువార్త పరిశుద్ధ లేఖనములు స్థిరపరిచినటువంటి సువార్త అంట. పరిశుద్ధ లేఖనాలు ఈ సువార్తను స్థిరపరిచాయి. పరిశుద్ధ లేఖనాలు అని అంటే ఆ దినాల్లో లేఖనాలు అని పిలుస్తూ ఉన్నప్పుడు అంటే లేఖనాలు అంటే అర్థం ఏంటి అని అంటే పాత నిబంధన గ్రంథం 39 పుస్తకాల సమాహారం. 39 పుస్తకాల సమాహారాన్ని లేఖనాలు అని పిలిచారు ఆ రోజుల్లో. లేఖనాలు అని మనం ఎక్కడైనా చదువుతూ ఉంటే దాని అర్థం ఏంటంటే ఇట్ ఈస్ టాకింగ్ అబౌట్ ఓల్డ్ టెస్ట్మెంట్. ఓల్డ్ టెస్ట్మెంట్ ఈజ్ ఇన్ 3 పార్ట్స్: లా అండ్ ద ప్రాఫిట్స్ అండ్ సామ్స్. 3: ధర్మశాస్త్రము, ప్రవక్తల పుస్తకాలు, కీర్తనలు. ఈ 3 భాగాలను కలిపి ఏమన్నారయ్యానంటే లేఖనాలు అన్నారు. పాత నిబంధన అని మనం చదువుకుంటా ఉన్నాం. పరిశుద్ధ లేఖనాలు స్థిరపరిచాయి అని అంటా ఉన్నారు. చూడండి, లూకా సువార్త 24వ అధ్యాయం. లూకా సువార్త 24వ అధ్యాయం 44వ వచనం. లూకా సువార్త 24:44. అంతటా ఆయన మోషే ధర్మశాస్త్రములోను ప్రవక్తల గ్రంథములలోను కీర్తనలలోను నన్ను గూర్చి వ్రాయబడినవన్నీ నెరవేరవలనని నేను మీ యొద్ద ఉండినప్పుడు మీతో చెప్పిన మాటలు నెరవేరెను. లేఖనాల్లో ముందుగానే చెప్పబడ్డాయి.
అందుకనే యేసుక్రీస్తు ఏం చెప్తా ఉన్నాడు? మోషే ధర్మశాస్త్రములోను, ప్రవక్తల గ్రంథములలోను, కీర్తనలోను నన్ను గూర్చి వ్రాయబడినవన్నీ కూడా నెరవేరవలనని నేను మీ యొద్ద ఉండినప్పుడు మీతో చెప్పిన మాటలు నెరవేరినవని వారితో చెప్పెను. వారు లేఖనములు గ్రహించున్నట్లు. లేఖనాల్లో ఏం చెప్పబడింది అనంటే ఆల్రెడీ ఈ విమోచన ప్రణాళికను గురించినటువంటి విషయాలన్నీ కూడా చెప్పబడ్డాయి. ఆల్రెడీ దేవుడు ఎలాగున ఈ తప్పిపోయినా లేకపోతే పాపాన్ని తెచ్చుకున్నటువంటి మానవుడు విమోచించబడతా ఉన్నాడు, రక్షింపబడతా ఉన్నాడు అనేటువంటి విషయాలు ఆదికాండం 3వ అధ్యాయంలో నుండే చెప్పబడటం ప్రారంభమైపోయింది. దేవుడు దాన్ని రివీల్ చేసుకుంటూ వచ్చాడు. ప్రోగ్రెసివ్ రెవల్యూషన్లో ఇది ఎలా జరుగుతుందో చెప్పుకుంటూ వచ్చాడు. ఎవరి ద్వారా ఈ విమోచన జరుగుతుందో చెప్పుకుంటూ వచ్చాడు. ఎవరి ద్వారా ఈ రక్షణ కలుగుతుందో చెప్పుకుంటూ వచ్చాడు. ఎవరి ద్వారా ఈ నిరీక్షణకు ఆస్పదమో చెప్పుకుంటూ వచ్చాడు. యేసు ప్రభు ఎక్కడ పుడతాడు, ఎలా జీవిస్తాడు, ఆయన ఎలా చనిపోతాడు, ఎప్పుడు ఆయన తిరిగి లేస్తాడు, ఆ తర్వాత ఎప్పుడు ఆయన దేవుని దగ్గరికి వెళ్తాడు, ఇంకా మైన్యూట్ డీటెయిల్డ్గా మాట్లాడాలనంటే కీర్తనలు 22, 23 యెషయా గ్రంథాల్లో మనం చూస్తూ ఉంటే యేసుక్రీస్తు మాట్లాడేటువంటి మాటలు కూడా ముందుగానే రాయబడ్డాయి. ఇదిగో నేను దప్పికొనుచున్నాను అని అంటాడు సిలువ మీద, ముందుగానే రాయబడింది అది. నా ఆత్మను నీకు అప్పగించుచున్నాను అని అంటాడు, ముందుగానే రాయబడింది అది. ఎవ్రీథింగ్ వాజ్ రిటెన్ బిఫోర్ హ్యాండ్ ఇన్ ద బుక్స్ ఆఫ్ ప్రాఫిట్స్, లా అండ్ ద సాంగ్స్. ముందుగానే రాయబడ్డాయి. అందుకోసమే పరిశుద్ధ లేఖనాలు దీన్ని స్థిరపరిచాయి. ఈ మామూలు సువార్త కాదు, మనం విన్నా మనం ప్రకటిస్తున్నటువంటి సువార్త. అది దేవుని శక్తి, దేవుని నీతి దాంట్లో బయలుపరచబడతా ఉంది. ఇది మనుషుల వల్ల కలిగింది కాదు, ఇది దేవుడే ఇచ్చినటువంటిది. దేవుడే కర్త కర్మ క్రియగా ఉన్నటువంటి సువార్త. ఇది లేఖనాలు స్థిరపరిచినటువంటి సువార్త. కొన్ని వందల సంవత్సరాల కంటే ముందే రక్షణ ప్రణాళికను గురించి దేవుడు బయలుపరిచినటువంటి సువార్త కదా. కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 15వ అధ్యాయం, మొదటి పత్రిక 15వ అధ్యాయం 3-4 వచనాలు చూడండి. 1 Corinthians chapter 15 verses 3 and 4. నాకు ఇయ్యబడిన ఉపదేశమును మొదట మీకు అప్పగించి తిని, అదేమనగా లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తం మృతి పొందెను, సమాధి చేయబడును, లేఖనముల ప్రకారం 3వ దినమున ఎవ్రీథింగ్ అకార్డింగ్ టు ద స్క్రిప్చర్స్. ఎవ్రీథింగ్. యేసు ప్రభు పుట్టడం, యేసు ప్రభు బ్రతకటం, యేసు ప్రభు చనిపోవటం, యేసు ప్రభు మృతి పొందటం, యేసు ప్రభు సమాధి చేయబడటం, యేసు ప్రభు లేపబడటం, ఎవ్రీథింగ్ అకార్డింగ్ టు ద స్క్రిప్చర్స్. ముందుగానే చెప్పబడింది. లేఖనాలు ఈ సువార్తను స్థిరపరిచాయి. లేఖనాలు ఈ సువార్తను స్థిరపరిచాయి. సువార్త గురించి వ్రాయబడినటువంటి 3 విషయాలు. ఒకటి, ఇది దేవుని సువార్త. రెండవది, పరిశుద్ధ లేఖనములు స్థిరపరిచిన సువార్త. మూడవది, యేసుక్రీస్తు విషయమైన సువార్త. యేసుక్రీస్తు విషయమైన సువార్త అంటే ఏంటో చూడండి. ఇక్కడే రోమీలకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 9వ వచనంలో, ఇప్పుడు ఎలాగైనను ఆటంకము లేకుండగా మీ యొద్దకు వచ్చుటకు దేవుని చిత్తం వలన నాకు వీలు కలుగునేమో అని నా ప్రార్థనల యందు ఎల్లప్పుడూ ఆయనను బతిమాలు కొనుచు మిమ్మును గూర్చి ఎడతెగక జ్ఞాపకం చేసుకొనుచున్నాను. ఇందుకు ఆయన కుమారుని సువార్త విషయమై. ఇది ఎవరి సువార్త? ఆయన కుమారుడు. ఎవరు ఆయన కుమారుడు? యేసుక్రీస్తు సువార్త. ఇది యేసుక్రీస్తు విషయమైన సువార్త. రోమీలకు రాసిన పత్రికలోని 5వ అధ్యాయం 10వ వచనంలో చూడండి. ఏలయనగా శత్రువులమై ఉండగా ఆయన కుమారుని మరణము ద్వారా మనము దేవునితో సమాధానపరచబడిన ఎడలా. ఎవరు కుమారుడు? దేవుని కుమారుడు. ఎవరు దేవుని కుమారుడు? యేసుక్రీస్తు. యేసుక్రీస్తు సువార్తిది. 8వ అధ్యాయం 3వ వచనంలో చూడండి. 8వ అధ్యాయం 3వ వచనంలో, శరీరమును అనుసరింపక ఆత్మను అనుసరించి నడుచుకుని మన యందు ధర్మశాస్త్ర సంబంధమైన నీతి నెరవేర్చబడవలనని పాప పరిహారము నిమిత్తము దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారముతో, ఇట్ ఈస్ అబౌట్ ద సన్ ఆఫ్ గాడ్, కన్సర్నింగ్ జీసస్ క్రైస్ట్ అని అంటా ఉన్నాడు. అందుకోసమనే కన్సర్నింగ్ హిస్ సన్, కన్సర్నింగ్ హిస్ సన్. సువార్త గురించి మాట్లాడుతూ ఉన్నప్పుడు కన్సర్నింగ్ హిస్ సన్ అని అంటా ఉన్నప్పుడు యేసుక్రీస్తు విషయమైనటువంటి సువార్త, ఆయన కుమారుని సువార్త, ఆయన కుమారుడు మరణం ద్వారా మనకు అనుగ్రహించబడిన సువార్త, ఆయన కుమారుడు పాప శరీరాకారంతో మన కోసం ఈ లోకానికి వచ్చినటువంటి విధానాన్ని బట్టి కలిగినటువంటి సువార్త.
టైం అయిపోయింది. మొట్టమొదటి ప్రశ్న, పౌలు గారి గురించి రాయబడినటువంటి 3 విషయాలు. 1, యేసుక్రీస్తు దాసుడు, అపోస్తలుడుగా ఉండుటకు పిలువబడినవాడు, దేవుని సువార్త నిమిత్తం ప్రత్యేకించబడినటువంటి వాడు. అప్లికేషన్స్ ఏంటి? యేసుక్రీస్తు దాసుడని మనం మాట్లాడుతూ ఉన్నప్పుడు పౌలు గారు మాత్రమే కాదు, మనం కూడా ఆయనకు దాసులుగా ఉండడానికి పిలువబడినటువంటి వారము. అనగా పౌలు గారు ఎలాగైతే నేనేం చేయాలి ప్రభు అని ప్రారంభం చేశాడో తన మారు మనసు జీవితాన్ని, మన మారు మనసు జీవితాన్ని కూడా అలాగనే ఎవ్రీడే నేనేం చేయాలి ప్రభు అని ప్రారంభించాలా. రెండవది, అపోస్తలుడుగా ఉండడానికి పిలువబడినటువంటి వాడు అన్నప్పుడు ఆయన ముందుగా పంపబడినటువంటి వాడు. నేను ఆ ప్రాంతంలోకి నేను వెళ్ళాలి అనుకున్నప్పుడు దేవుడు ఎవరిని పంపాడంట? పౌలు గారిని పంపాడంట. ఆ వ్యక్తి దగ్గరకు నా సువార్త వెళ్ళాలి, లేకపోతే నేను వెళ్ళాలి అనుకున్నప్పుడు దేవుడు ఎవరిని పంపుతాడు? ముందు మనల్ని పంపుతాడు, మన జీవితాన్ని పంపుతాడు, మన సాక్ష్యాన్ని పంపుతాడు. అర్థమవుతుందా మీకు? ముందుగా పంపబడినటువంటి వారుగా మనం ఉండాలా. ప్రభు ఒక వ్యక్తి జీవితంలోనికి వెళ్ళాలి అన్నప్పుడు ముందుగా ఎవరిని పంపుతాడు? నన్ను పంపుతాడు. నా జీవితం ఆ వ్యక్తి సువార్త చెప్పినప్పుడు వినేటువంటి జీవితంగా లేదనుకోండి, దేవుడు ఏం చేస్తాడు పాపం? అందుకోసమనే లడ్డు ఇస్తూ ఉన్నారు ఇద్దరు, వీళ్ళిద్దరు లడ్డు ఇస్తూ ఉన్నారు, మన ఇద్దరికి లడ్డు సర్వ్ చేస్తూ ఉన్నారు అనుకోండి. ఈయన చేతులు మంచిగా ఉన్నాయి, చాలా నీట్గా ఉన్నాయి, లడ్డు ఇస్తూ ఉన్నాడు. జర్మీ చేతులేమో గజ్జి వచ్చి మొత్తం పుండ్లు రక్తము రసి చీము కారుతా ఉంది, లడ్డు ఇస్తూ ఉన్నాడు. ఎవరు తీసుకుంటారు? డానీదే తీసుకుంటారు. అలాగే సువార్త చెప్పేటువంటి వాడి జీవితం సరిగా ఉండాలి. వాడి జీవితం సరిగా ఉన్నప్పుడు, సాక్ష్యం సరిగా ఉన్నప్పుడు, అందుకోసం ఏమన్నాడు? పరిశుద్ధాత్ముడు మీ మీదకి వస్తాడు, అప్పుడు మీరు నాకు సాక్షులై ఉంటారు. నాకు సాక్షులై ఉంటారు. మీరు నా గురించి సాక్ష్యం చెప్తారు, అనలా సాక్షులై ఉంటారు. రెండింటికి చాలా తేడా ఉంది, సాక్షులై ఉండడానికి, సాక్ష్యం చెప్పడానికి. సో ఇట్ ఈస్ టాకింగ్ అబౌట్ లైఫ్. అలాగనే అపోస్తలుడుగా ఉన్నట్టుకు పిలువబడినటువంటి వాడు ఉన్నప్పుడు ఈస్ టాకింగ్ అబౌట్ హై కాలింగ్. ముందుగా పంపబడినటువంటి వాడి యొక్క హై కాలింగ్ గురించి మాట్లాడుతూ ఉన్నాడు. అయితే ఈ పిలవబట్టము, పంపబట్టం ఇది మనుషుల వల్ల కాల, కొంతమంది ఇంట్రెస్ట్ వల్ల కాల, కొంతమంది రికమెండేషన్ వల్ల కాల, కొంతమంది రెఫరెన్స్ వల్ల కాల. ఇది ఏమంటా ఉన్నాడు అంటే ఏ మనిషిని మూలముగా కాల, ఏ మనిషిని వలన కాల, ఇది కేవలం ఆయన నన్ను నియమించాడు అని చెప్తా ఉన్నాడు. సో వాట్ ఎవర్ వీఆర్ డూయింగ్ in the name of Jesus Christ, under the banner of Jesus Christ, it should be from Lord himself, not from the people around us, not from the people who encourages us. ప్రజలు మనల్ని ఎంకరేజ్ చేస్తారు, ప్రజలు మనల్ని ముందుకు పంపుతూ ఉంటారు, నథింగ్ రాంగ్ ఇన్ దట్. బట్ అది దేవుని చేత నియమింపబడినది అయితే అది ఆశీర్వాదకరం. అది దేవుని చేత కాకుండా మనుషుల మూలముగా, మనుషుల వలన ఒకవేళ మనం పంపబడతా ఉంటే, మనం పరిచర్య చేస్తూ ఉంటే అది అంతగా ఆశింపదగిన ఫలితాన్ని ఇవ్వదు అనేటువంటి విషయాన్ని మనం గమనించాలి. దేవుని సువార్త నిమిత్తం ప్రత్యేకించబడినటువంటి వాడు, సువార్త గురించి ఆయన ప్రకటించేవాడుగా ఉన్నాడు, సువార్తను అపోస్తలుడుగా ఉన్నాడు, సువార్తకు బోధకుడుగా ఉన్నాడు. సో ప్రకటించబడ్డాం మనం అందరం కూడా సువార్త, కానీ మనం అందరం సువార్త బోధింపబడాలా. వాట్ ఎగ్జాక్ట్లీ హ్యాపెండ్ ఇన్ ద గాస్పల్. గాస్పల్ అనేది చిన్న మాటే, కానీ ఆ గాస్పల్లో ఏం జరిగింది అనేది ప్రతిదాన్ని మనం క్షుణ్ణంగా అర్థం చేసుకోవాలా. దట్ విల్ హెల్ప్స్ అస్ ఎ లాట్ టు లీడ్ అవర్ లైఫ్స్ ఇన్ అవర్ డే టు డే లైఫ్. సువార్త గురించి వ్రాయబడినటువంటి 3 విషయాలు. ఇది దేవుని సువార్త, పరిశుద్ధ లేఖనాలు స్థిరపరిచిన సువార్త, యేసుక్రీస్తు విషయమైన సువార్త. దీంట్లో దేవుని శక్తి ఉంది, దేవుని నీతి దీంట్లో బయలుపరచబడతా ఉంది. ఇది మనుషుల వలన కలిగింది కాదు, మనుషులు చెబితే వచ్చింది కాదు, ఇది ఆయనే బోధిస్తే వచ్చింది. సువార్త మొత్తం కూడా దేవుడే కర్త కర్మ క్రియగా ఉన్నాడు. సువార్త గురించి ముందుగానే లేఖనాల్లో కొన్ని వందల సంవత్సరాల కంటే ముందే చెప్పబడి స్థిరపరచబడినటువంటి విషయంగా ఉంది. ఇది ఆయన కుమారుని గురించినటువంటి సువార్త, ఆయన కుమారుడు ఏం చేశాడు అనేటువంటి దాని గురించినటువంటి సువార్త. సో ఇంకా 3 ప్రశ్నలు మిగిలిపోయాయి. దేవుని గురించిన 3 విషయాలు, క్రీస్తుని గురించిన 3 విషయాలు, విశ్వాసుల గురించినటువంటి 3 విషయాలు. ఈ 8 వచనాల్లోనే ఇవన్నీ ఉన్నాయండి. పౌలు గారి గురించిన 3 విషయాలు ఉన్నాయి, సువార్తను గురించి 3 విషయాలు ఉన్నాయి, దేవుని గురించి 3 విషయాలు ఉన్నాయి, క్రీస్తుని గురించి 3 విషయాలు ఉన్నాయి, విశ్వాసుల గురించి 3 విషయాలు ఉన్నాయి. మనం ఇప్పుడు 2 చెప్పుకున్నాం, వచ్చే వారం మిగిలినవి చెప్పుకుందాం. అప్పటి వరకు ఇంకా ధ్యానం చేస్తూ ఉండండి ఆ 8 వచనాలని.
ఒక్కొక్క వచనంలో ఇది ఇంట్రడక్టరీ నోట్స్. ఆ రోజుల్లో గ్రంథపు చుట్టల్లో రాసేవాళ్ళు కదా, లేక ఇట్లా ఆ చర్మపు చుట్ల మీద రాసేవాళ్ళు అనమాట. అనగా ఇట్లా చుట్టని ఇట్లా తెరవడంతోనే ఆ మొట్టమొదటి లైన్స్లోనే మిగతా పత్రిక అంతా కూడా చదవాలి అనిపించాలన్నమాట. అందుకోసం చాలా గ్రాండ్ ఓపెనింగ్ ఉంటుందన్నమాట ప్రతి పత్రిక కూడా. అందుకోసం మనం ఇన్ని రోజులు తీసుకుంటా ఉన్నాం దీని గురించి ధ్యానం చేయడానికి. దేవుడు ఈ విషయాలన్నిటిలో కూడా మీకు నేర్పించి సహాయం చేయనుగాక. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన మా తండ్రి, ప్రేమ కలిగిన మా దేవ, రోమీయులకు పౌలు గారు రాసినటువంటి పత్రిక. పౌలు తన గురించి తాను చెప్తా ఉన్నప్పుడు 3 విషయాలు రాశారు. నేను యేసుక్రీస్తుకి దాసుడుగా ఉన్నాను. హీ వాజ్ అ బాండ్ సర్వెంట్, కట్టు బానిసగా ఉన్నాడు. హీ వాంట్స్ టు బీ విత్ యూ యాజ్ బాండ్ సర్వెంట్. మా ప్రభువా, మాకందరికీ ఆ హృదయాన్ని కలుగజేయండి. సువార్త నిమిత్తం ప్రత్యేకించబడినటువంటి వాడు. మా ప్రాథమిక లక్ష్యం సువార్త కేంద్రిత జీవితాలు, గాస్పల్ సెంటర్డ్ లైఫ్స్, గాస్పల్ సెంటర్డ్ ఫ్యామిలీస్, గాస్పల్ సెంటర్డ్ చర్చ్. ఈ విషయాలు మాకు అర్థం కావాలా, మాకు సహాయం చేయండి. అపోస్తలుడిగా ఉండటానికి పిలవబడినటువంటి వాడు, మీ చేత పిలవబడినటువంటి వాడు, ఏ మనుషుని మూలముగా, ఏ మనుషుని చేత కాదు. మా ప్రభువా, సువార్త గురించి మేము ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు ఇది దేవుని సువార్త, ఇది యేసుక్రీస్తు సువార్త, ఇది లేఖనాలు స్థిరపరిచినటువంటి సువార్త. సువార్త మీ శక్తి, సువార్తలో మీ నీతి బయలుపరచబడతా ఉంది. సమస్తం మీరే ప్రేమించారు, మీరే మీ కుమారుని ఇచ్చారు. ఆ కుమారుడు మా కోసం బలి అయినాడు. ఆ కుమారుడు మా కోసం స్థలాలు సిద్ధపరుస్తూ ఉన్నాడు, సంఘాన్ని కడతా ఉన్నాడు. ఎటు చూసినా మీరే ఉన్నారు మా ప్రభువా. మా జీవితాల్లో, మా కుటుంబాల్లో కూడా ఎటు చూసినా మీరే ఉండాలా, ఎటు చూసినా మీరే ఉండాలా. క్రీస్తు మా కోసం ఏం చేశాడో మేము గమనించడానికి మాకు సహాయాన్ని దయచేయండి. సువార్తలో ఆయన పాప శరీరాకారంగా పంపబడ్డాడు, మరణం పొందాడు, మాలాగా జీవించి పాపం లేనివాడిగా ఉండి నీ చేత అంగీకరించబడి బలియాగమయ్యాడు. సువార్తలో ఉన్నటువంటి సారం మా జీవితాల్లో సారాన్ని నింపడానికి సహాయాన్ని దయచేయండి. సువార్త మాకు అర్థం కావాలా, సువార్త చేత మేము బోధించబడాలా. అలాగున మమ్మల్ని అందరినీ కూడా ఆయత్తపరచమని వేడుకుంటూ, మమ్మల్ని మీ చేతులకు అప్పగించుకుంటూ యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటూ ఉన్నాను తండ్రి. ఆమేన్.